దేవీ నవరాత్రుల్లో ఇది మూడవ రోజు. ఈ రోజు మనకి అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తారు. ఇది నిన్న తీసిన వీడియో. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మార్నింగ్ చేసిన పూజ, ఈవినింగ్ చేసిన పూజ పెట్టాను. మార్నింగ్ అయితే నైవేద్యం కింద కొబ్బరన్నం అయితే పెట్టాను. ఈవినింగ్ అయితే ఫ్రూట్స్ అయితే పెట్టాను. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. మీరు పూజ చేసుకున్నారా లేదన్నది కమెంట్ అయితే చేయండి. నాకు అన్నపూర్ణాదేవి అమ్మవారంటే చాలా చాలా ఇష్టం. ఎప్పటినుంచో అమ్మవారి విగ్రహం అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. కుదరడం లేదు. ఈసారైనా ఖచ్చితంగా అయితే తీసుకోవాలి. ఇంకా ఆ అన్నపూర్ణాదేవి దయ వల్ల ఏ ఒక్కరు పస్తులు ఉండకుండా ప్రతి ఒక్కరికి 3 పూటల అన్నం తినేలా భాగ్యం కలిగించమని అమ్మవారికైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. ఈరోజు నేను పూజలో చాలా చాలా ఎమోషనల్ అయిపోయాను. ఎందుకంటే నేను శివయ్యకి దండం పెట్టుకుంటున్నాను. శివయ్య, నాకు ఏమి వద్దు. మాకు కష్టమొచ్చినా, సుఖమొచ్చినా నువ్వు ఆ పార్వతమ్మ ఎప్పుడు తోడుగా ఉండండి. అంతే, అదే చాలు అని. అంతే వెంటనే శివయ్య ఫోటో దగ్గర నుంచి పువ్వయితే కిందకైతే పడింది. నేనైతే ఏడ్చేసాను వెంటనే. కొంతమంది అనుకోవచ్చు దీనిలో ఏముంది, నువ్వు సరిగ్గా పువ్వు పెట్టకపోవచ్చు, లేతే గాలి వేసి పడిపోవచ్చు కదా అని. అది ఎలాగన్నా పడనీయండి. నేను అనుకున్న వెంటనే పడింది గాబట్టి, నేనైతే చాలా చాలా ఎమోషనల్ అయితే అయిపోయాను. అందులోనే నాకెంతో ఇష్టమైన శివయ్య దగ్గర నుంచి పడింది కాబట్టి, ఇంకా చాలా చాలా ఎమోషనల్ అయితే అయిపోయాను. పూజయ్యాక ఆఫీస్‌కైతే వెళ్ళాం. కొంచెం వర్క్ ఉందని చెప్పి, మా ఆఫీస్‌కి శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ అని పేరైతే పెట్టాం. శివయ్య పేరు, పార్వతమ్మ పేరు. ఎలాగో ఆఫీస్‌కి వెళ్తున్నాను కదా అని చెప్పి ప్రసాదం అయితే తీసుకొనైతే వెళ్ళాను. ఆఫీస్‌లో ఉన్న వాళ్ళకిద్దామని, అలాగే ఆఫీస్ ఓనర్స్‌కిద్దామని చెప్పి నేను వెళ్ళానని ఆంటీ అయితే నాకు పసుపు, కుంకుమ ఇచ్చి ఇంటికైతే పంపించారు.